బోడే గారు నమస్తే సార్. నమస్కారం అండి. బోడే ప్రసాద్ గారు, నేను మిమ్మల్ని 4 years బ్యాక్ తెలుగుదేశం అపోజిషన్లో ఉన్నప్పుడు వచ్చాను, ఇప్పుడు కూడా వచ్చాను. అప్పటికి ఇప్పటికీ మీలో ఏమి తేడా లేదు సార్. అంటే ఇప్పుడు కూడా ఫోన్కి అవైలబిలిటీ ఉంటారు. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు పదవులు లేనప్పుడు మాత్రం అందరికీ అవైలబిలిటీ ఉంటారు, పదవులు వచ్చినాక మాత్రం ఎవరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. బట్ మీరు దానికి చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఏంటి సార్, దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇది నా నియోజకవర్గంలో దాదాపు 1,00,00,000 మందికి నా నెంబర్ నేను స్వయంగా నేనే పంపించాను వాట్సాప్ ద్వారా. అంటే అధికారంలో లేనప్పుడు వాటర్ వెరిఫికేషన్కి డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఆ వాట్సాప్లో వాటర్ వివరాలతో పాటు నా ఫోన్ నెంబరు ఏ ఇబ్బంది ఉన్నా నాకుతో సంప్రదించండి అని చెప్పేసి వాళ్ళకి అందించడం జరిగింది. ఒకవేళ మీటింగ్లో కానీ ఏదైనా పనిలో ఉన్నా కానీ తిరిగి వాళ్ళకి చేసే అలవాటు ఎప్పటి నుంచో ఉంది. అలా ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతూ ఉన్నాం. ఈరోజు నియోజకవర్గ పరిధి వచ్చి దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. మనం ప్రజల్లోకి వెళ్ళి అవసరాలు తెలుసుకొని వాటిని సాల్వ్ చేసే పద్ధతి ఆ సమయం మనకు సరిపోదు. ఈరోజు ప్రజలందరికీ కూడా మన నెంబర్ అవైలబిలిటీలో ఉంటే ఏ చిన్న సమస్య వచ్చినా మనతో చెప్పుకొని మనం ఫోన్లో వాటిని పరిష్కారం చేస్తాం. లేకపోతే కొంత ఫైనాన్షియల్గా అటాచ్మెంట్ ఉంటే ఫైనాన్షియల్గా అవైలబిలిటీ అంటే మున్సిపాలిటీ అవ్వచ్చు, లేకపోతే పంచాయతీలు అవ్వచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఏదైనా కొన్ని ఫండ్స్ ఎన్ఆర్జీఎస్ఆర్ లేకపోతే 15th ఫైనాన్స్ అట్లా ఏదైనా గ్రాంట్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన పనులు ఒక్కొక్కటిగా నోట్ చేసుకున్నవన్నీ కూడా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఎక్కువగా ఫోన్కి ఎక్కువగా రెస్పాండ్ అవుతూ ఉంటాం. ప్లస్ ఫోన్కే రెస్పాండ్ అవటం కాదు, పబ్లిక్లో కూడా మనం ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఫస్ట్ నుంచి మాకు అలవాటు. 2012 నుంచి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అన్న దగ్గర నుంచి నాకు ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం ప్రతి ఇల్లు ఒక కంటోపాఠంగా తిరగటం జరిగింది. ఇప్పుడు అనేక సార్లు డోర్ టు డోర్ తిరగటం జరిగింది. అలాగే ఫోన్ కూడా అంతే బాధ్యతతో ప్రతి ఒక్కరిని కలవటం, మనకు చేతనైంది చేయటం. ఇదే మరి పాలిటిక్స్లో మనం కంటిన్యూ చేయాలి అని అంటే పబ్లిక్ రిలేషన్ అనేది ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తేనే అవుతుంది. అందులో ఈ సోషల్ మీడియా వచ్చినాక నిజంగా అంటే పొలిటీషియన్స్ లైఫ్ చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది, ఏది ఎవరైనా సరే ఈజీగా రీచ్ అవుట్ అవ్వచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఈజీగా దాన్ని మిస్మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీ నియోజకవర్గం వచ్చేసరికి చాలా కాంప్లికేటెడ్ సార్. నా నియోజకవర్గం కాదు, ప్రతి ఒక్కరి జీవితం కూడా అంటే పొలిటికల్గా కానీ లేదా ఏదైనా ఈరోజు ప్రతి సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఒక న్యూస్ ఛానల్ అయిపోయారు. ఈరోజు నా దగ్గరికి అనేక మంది వస్తూ ఉంటారు, ల్యాండ్ ఇష్యూస్ లేకపోతే అన్నదమ్ముల గొడవలో లేకపోతే భార్యాభర్తల గొడవలో పూర్తిగా అన్యాయం చేసిన వారికి న్యాయం చేయాలని ఒక్కొక్కసారి పోలీస్ ద్వారా కూడా ఉన్న పనులు కొన్ని మనం చేస్తేనే అవి సాల్వ్ అవుతాయి. ఒక ల్యాండ్ ఇష్యూ ఈరోజు ఒక అన్నదమ్ముల ఇద్దరిది గొడవ ఉంది. ఆయన అమెరికాలో ఉంటాడు తమ్ముడు, అన్న నా దగ్గరికి వచ్చాడు. ల్యాండ్ ప్రాపర్టీ అంతా కూడా తమ్ముడిది, అన్నది కాకుండా తమ్ముడిది కూడా ఆక్రమించేసుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నారు. పైగా వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగితే వాళ్ళ మీద ఎదురు కేసులు పెడతా ఉన్నారు. అలాంటప్పుడు లాస్ట్ 5 years వాళ్ళు ఇప్పుడు ఇండియా రావడం కూడా మానేశారు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చింది మా దగ్గరికి, వస్తే వెంటనే మంచితనంగా వాళ్ళకి కబురు చేసాం. ఒకవేళ ఇదే వాళ్ళు వినకపోతే వీళ్ళకి న్యాయం చేయాలంటే పోలీస్ దగ్గరికి వెళ్తే అది సివిల్ మ్యాటర్, కోర్టులోకి వెళ్ళండి అమ్మా, మనం చేసేది కాదంటారు. మనం కోర్టులోకి వెళ్తే ఇలా సంవత్సరాల తరబడి అది ఎప్పుడు తేలుతుందో తెలియదు. మనం వాళ్ళకి సపోర్ట్ చేసి బలవంతంగా వాళ్ళకి ల్యాండ్ వాళ్ళకి అప్పచెప్పామనుకోండి, వాడు పొరపాటున ఎమ్మెల్యే దౌర్జన్యంగా భూమి ఆక్రమించుకుంటున్నాడు అని చెప్పి మీ పోటీ ఛానల్ వాడికి చెప్తే ఒక ఏబిఎన్ అని కాదు, పర్టికులర్గా ఏదో ఒక పేపరో లేకపోతే న్యూస్ ఛానల్లో బోడే ప్రసాద్ భూ ఆక్రమణ పాల్పడ్డాడంటే మా చీటీ చిరిగిపోయినట్టే. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయాలంటే చాలా సెన్సిటివ్ పాలిటిక్స్ చేయాల్సి వస్తూ ఉంది. మీరు నిన్న పుల్లారావు గారి ఇష్యూ కూడా అంతే, అక్కడ ఏం జరిగిందో ఎవరికి అనవసరం, కొట్టేశారు. అట్లా ప్రతి ఇష్యూ వెనక మళ్ళీ నిజాలు అనేది మనం 100% మీడియా ద్వారా కూడా వస్తాయని మేమైతే భావించట్లా.
అది డ్యామేజ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మీడియాకు కూడా అనవసరం. వాడి జీవితం కూడా మా జీవితాలు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టేశాం. దానికి ఉదాహరణ కాల్మని. నాకు సంబంధం లేని ఇష్యూ ఏ విధంగా చేశారు. ఈరోజు అంటే నేను నిజాయితీతో ఉన్నాం, మనకు సంబంధం లేదు కాబట్టి ధైర్యంగా నిలబడగలిగాను. ధైర్యంగా ఎవరిని లెక్క చేయకుండా నా పని నేను చేసుకుంటా మళ్ళీ 3వ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, గెలిచాను. అదే అంత ఇష్యూ కనుక మన మీద వచ్చి తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉంటే, నిజంగా ఎవడన్నా కొంచెం సెన్సిటివ్ పర్సన్ అయితే ఏం చేసుకుంటారు మరి? అదే అట్లా పాలిటిక్స్ అనేది అంత సెన్సిటివ్ పాలిటిక్స్ అయిపోయినాయి ఈరోజు. మీడియా, యూట్యూబ్, సోషల్ మీడియా ఇవన్నీ కూడా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఒకటి ఉంది సార్. ఇప్పుడు 2014 నుంచి 19 కనుక చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా కావచ్చు, తెలుగుదేశం వాళ్ళందరి మీద ఏదో ఒక బురద జల్లారు. అంటే ఉన్నది లేనిది అంటే నేను డిఫెండ్ చేసుకోవడం అప్పుడు వ్యక్తం అయ్యారు చాలా మంది కూడా. కానీ ఇప్పుడు 2024 తర్వాత కూడా ఇప్పుడు ఈ 2-3 నెలల్లో కూడా వాళ్ళు చేస్తున్న పని అదే. మనం ఎక్కడ చూసుకున్నా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నెగిటివ్ ప్రాపగెండా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అప్పుడు మీరు దానివల్ల ఎంత దెబ్బతిన్నారో మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కూడా దాన్ని ఎందుకు నేను అదే అంటున్నా, వైఎస్ఆర్సీపీ అనే కాదు, ఒక్క వైఎస్ఆర్సీపీ అని కాదు, నేను ఉదాహరణ కాల్మనీ ఇష్యూయే చెప్తున్నా. ఆ రోజు TV9, NTV, ABN అన్ని ఛానల్స్ చేసినాయి. దాంట్లో వాస్తవాలు ఈ రోజుకి వాళ్ళు ఏమైనా ధైర్యంగా చెప్పగలరా? అది కాదు, మేము తప్పు ప్రకటించాం, వీళ్ళు నిజాయితీ పరులు, వీళ్ళకి సంబంధాలు లేవు, పలానా వ్యక్తికి సంబంధం ఉంది, ఆ అమ్మాయి ఇలాంటిది, వీళ్ళు ఇట్లాంటి చెప్పగలరా? ఇవాళ రేటింగ్ కోసం ఛానల్స్ కూడా వాళ్ళ ఇష్టానుసారం వాడు ఏమైపోయినా పర్లా, అదొక సెన్సేషనల్ న్యూస్ అవ్వాలా. గవర్నమెంట్కి ఏం సంబంధం అండి? ఆ రోజు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? అంతా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే అంత ఇష్యూ నాది. అది ఎవడికి సంబంధం అసలు? అది ఎవడు చేసింది? ఈరోజు జరగట్లేదా? నాకేమైనా సంబంధమా? అప్పుడు సెన్సేషన్ అవ్వడానికి కూడా కారణం అప్పటి మీ ఎంపీ గారు కదండి. ఎవరైనా అవ్వచ్చండి. ఎంపీఓ గారిని నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది, ఇట్లా వేధిస్తూ ఉన్నారు అని చెప్తే నేను గౌక్కుని తెలవక ఎస్పీకి చెప్పి చూడండి అంటే ఎస్పీ దానికి రియాక్ట్ అయ్యి దాన్ని ఇష్యూకి చేస్తే, అది నేను అనేది మీడియా కానీ పోలీస్ కానీ ఏదైనా అదే. నేను ఇందాక అంది, ఒక ఇష్యూలో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది కూడా మాకు అర్థం కావట్లా. ఒకరికి న్యాయం చేయాలి అంటే ఏ విధంగా న్యాయం చేయాలో కూడా అర్థం కావట్లేదు అంటున్నా. సార్, మీ నియోజకవర్గం తీసుకుంటే చాలా కాంప్లికేటెడ్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు కనుమూరు ఇదంతా కూడా కైండ్ ఆఫ్ సెమీ అర్బన్. మన అలాగే చూసుకుంటే అటే మనకి కంప్లీట్గా కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ ఆస్పిరేషన్స్ ఉంటాయి కదా. సో వాటిని మేనేజ్ చేయడం ఎలా సార్ అసలు? ఎందుకంటే మీకు ఇంకోటి కూడా చూసుకుంటే ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. అండ్ రేపు పొద్దున అమరావతి చంద్రబాబు గారు రాగానే అందరి ఆస్పిరేషన్స్ అమరావతిలో ఉన్నాయి. సో ఎక్కువ భూమి అటు ఉంటుంది. అలాగే ఇక్కడ మొన్నటి దాకా ఉన్నది కొద్దిగా తగ్గుతుంది. సో అన్నింటినీ ఎలా మేనేజ్ చేయగలుగుతారు? ఇది డెవలప్మెంట్ అనేది అంటే కొత్తగా ఈరోజు అమరావతి రాలేదు. లాస్ట్ 5 years ఇప్పుడు 19 to 24 వచ్చింది. మధ్యలో జగన్మోహన్ రెడ్డి రాజధాని లేదు, ఎడారి శ్మశానం అని రకరకాలుగా మాట్లాడారు, తగిన బుద్ధి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ రాజధాని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారు. కొంత ఆకర్షణ, అది కొత్తగా డెవలప్ ఏరియా కాబట్టి ప్రజలు కొంత వెళ్తారు. ఇప్పుడు వాల్యూస్ పెరిగిపోతే అక్కడ ఒక 50,000 వెళ్ళిపోయింది ఇప్పుడు గజం. ఇంకా డెవలప్మెంట్స్, రోడ్స్ కానీ 4 టవర్స్ కానీ కన్స్ట్రక్షన్ చేస్తే ఇంకా హైక్ వెళ్ళుద్ది. అప్పుడు రేట్లు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి డెవలప్మెంట్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఒక సంవత్సరంన్నర కాలం అలా ఉన్నా కానీ తర్వాత మళ్ళీ టోటల్గా స్ప్రెడ్ అవుతుందని అనుకుంటున్నాం. ఓకే, ఇంకోటి అది ఇక్కడ ఏంటంటే మనకి అర్బన్, విలేజ్ ఈ రెండింటిని డిఫరెంట్ ఆస్పిరేషన్స్ ఎలా మేనేజ్ చేసుకుంటారు? చేయాలి అంటే సీనియారిటీ ప్లస్ మనకి నడుస్తున్న కొద్దిగా అన్ని ఎక్స్పీరియన్స్ తోటే మేనేజ్ చేయడానికి అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక రకంగా ఉంటుంది, రూరల్లో ఒక రకంగా ఉంటుంది. రూరల్ వెళ్ళినప్పుడు ఏ చిన్న పని ఉండి ఆ ఊర్లోకి వెళ్తే గౌక్కున ఒక 50 మంది వస్తారు. ఇక్కడ వేరుగా ఉంటుంది. ఏదైనా పని ఉన్నా కానీ తక్కువ మంది వస్తూ ఉంటారు. ఇక్కడ అవసరాలు ఎక్కువ ఉంటాయి. రకరకాల డిఫరెన్స్ ఉంటుంది. అన్నీ కూడా మేనేజ్ చేసుకోవాలి. అంటే ఈరోజు కొత్తగా కాదు కాబట్టి సుమారుగా 10-12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. మీకు ఈస్ట్ బైపాస్ అనేది ఒక మేజర్ టాస్క్ అవబోతుందా సార్? ఈస్ట్ బైపాస్, ఇన్నర్ రింగు, ఈస్ట్ బైపాస్, ఇన్నర్ రింగ్, ఔటర్ రింగ్ 3 ఉన్నాయి. లేదు.
అంటే అది కంప్లీట్ 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్. ఓకే ఏది ఓఆర్ఆర్ ఈస్ట్ బైపాస్. ఓకే ఇన్నర్ రింగ్ అనేది అది స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్, అందుకని ఇన్నర్ రింగ్ ఉంటుంది, ఈ రెండు కూడా ఉంటాయి. ఓకే సో ల్యాండ్ పూలింగ్ అనేది పెద్ద టాస్క్ అవబోతున్నట్టుంది సార్ అది. ల్యాండ్ పూలింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఆ రెండు 100% ప్రాజెక్టులు కాబట్టి పెద్ద ఇష్యూ ఉండదు. ఇది ల్యాండ్ పూలింగ్ అవుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ ల్యాండ్ పూలింగ్, అది దానికి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా క్యాపిటల్ టైప్లోనే ఏదో చేస్తూ ఉన్నారు, సక్సెస్ అవుతుంది అనుకుంటాం. ఒకటి సార్, అంటే మనకి రేపు 2024 ఎలక్షన్స్ అప్పుడు పెనమలూరు నియోజకవర్గాన్ని చాలా హైప్ వచ్చింది. ఎందుకంటే అది డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీరు 2019లో మీరు పార్థసారథి గారు ఇద్దరు కూడా ఆపోజిట్ పార్టీస్ నుంచి పోటీ చేశారు. కానీ మీరు ఆయన కారులో ఎక్కించుకొని చంద్రబాబు గారి దగ్గర తీసుకెళ్ళడం అనేది మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బయటకు చూస్తే. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సార్? నేను జనరల్గా కార్ డ్రైవింగ్ అనేది ఇంట్రెస్ట్. ఆ రోజు 4-5 ఎమ్మెల్యేలు ఉన్నాం, ఒక కారులో పట్టేది 4-5, డ్రైవర్ నుంచి మేము 4-5 వెళ్ళాం. అయినా నేను డ్రైవింగ్ చేయడానికి పెద్ద నామోస్ ఫీల్ అవును. డ్రైవింగ్ కాదు అంటే ఒకప్పుడు ప్రత్యర్థులైన మీరు ఇద్దరు ఒకే పార్టీలో సైల్ అవడం. ఆ రోజు నా కాన్స్టిట్యూన్సీ నుంచి జాయిన్ అవుతున్నారు, నన్ను కూడా ఇన్వైట్ చేశారు స్టేట్ పార్టీ నుంచి పార్టిసిపేట్ చేయమని. నేను వాళ్ళతో పాటు కలిసి వెళ్ళాము, అంతేగాని పర్టికులర్గా పెద్ద ఇదేం ఉండదు. నేను ఇదే కాదు, ఎవరెక్కినా నేనే డ్రైవ్ చేస్తాను. వేరే 4-5 ఎవరైనా ఎమ్మెల్యేలు ఉన్నా నేనే డ్రైవ్ చేస్తాను, వాళ్ళు డ్రైవర్స్ ఇంకో కార్లో వస్తూ ఉంటారు. అదే అనేది ప్రతిదానికి చూసే మనసును చూసే కళ్ళను బట్టి అర్థాలు తీసుకుంటా ఉంటారు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ అదే సార్, పెనమలూరు అంటే చాలా మంది పోటీ పడ్డారు, చాలా పేర్లు నిలబడి చివరికి అది ఫైనల్గా మీకు వచ్చింది. ఇందులో మీ రాజకీయం ఏంటి సార్? అంటే మీ సక్సెస్ ఫార్ములా ఏంటి? 24 hours పబ్లిక్తో రిలేషన్ మెయింటైన్ చేయటం. కానీ అప్పుడు మీరు జాఫర్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఒకటి కాంట్రవర్సీ అయింది సార్ అది. ఎందుకంటే జనరల్గా బోడే ప్రసాద్ గారు అంటే కూడా అంటే ఎవరైనా సరే గ్రీట్ చేసినా సరే చాలా హుందాగా ఉంటారు, చాలా నవ్వు కూడా చాలా తక్కువ వస్తుంటుంది, ఎమోషన్స్ అనేది బయటపడదు. మీరు కానీ చంద్రబాబు గారు మీరు అందరూ ఏంటంటే చాలా దూరంగా ఉంటారు ఎమోషన్స్ అన్నిటికీ. కానీ అలాంటిది మీరు ఆ టైంలో కొంచెం కంటతడి పెట్టడం అనేది మీ అభిమానులకు కావచ్చు, లేదంటే మిమ్మల్ని అభిమానించే బయట నియోజకవర్గంలో ఉండే వాళ్ళకి కావచ్చు, కొంచెం కష్టం అనిపించింది. ఆ టైంలో దాదాపు అంటే సీటు ఉంది లేదు అనే టైంలో చాలా నిజంగానే మేము బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యాను, కొంత సిక్ అవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ ఓవర్ స్ట్రెస్కి ఫీవర్ రావటం, లేకపోతే కొన్ని రకాలైన ఇది అయ్యాము. అయితే బాధ అనేది ఎందుకు ఉందండి అంటే 5 years మార్నింగ్ 7కి ఇంట్లో ఉండేవాడిని కాదు, ఈవినింగ్ 8-9 దాకా కూడా ఎవ్రీ డోర్, ప్రతి ఇంటిని, ప్రతి వాటర్ని దాదాపుగా 30-40% నేనే వెరిఫై చేశాను. అంటే మీకు ఇక్కడ కనిపించే బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రతి ఫ్లోర్ ఎక్కి దిగాను. ఒక్కొక్కసారి చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మేము ముగ్గురమే, నేను మందితో ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. ఎందుకనంటే అపార్ట్మెంట్స్లో కొంతమందిని వేసుకెళ్తే వాళ్ళే తిడతారు, ఇదేంటి ఈ సంత ఏంటి ఇట్లా వచ్చి పెడుతున్నారు. అందుకనే నేను ఒక్కడే తిరిగేవాడిని. అట్లా తిరిగిన వాడిని 2 సంవత్సరాలు ప్రతి డోరు, మిగిలిన 3 సంవత్సరాలు విలేజెస్ కానీ కాలువ కట్టలు కానీ లేదా ఇండివిజువల్ హౌసెస్ కానీ తిరుగుతూ ఉన్నా. తిరిగినప్పుడు అన్నీ మర్చిపోయి పనిచేస్తున్నా, డబ్బులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. సీట్ లేదనేసరికి ఎంత బాధ వేస్తుందో చెప్పండి. నేనేమి ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయాలి. పార్టీ ఇక్కడ గెలవాలి, ఓడిపోయాం, మరింత కసితో పనిచేసా. గెలిచినప్పుడు పనిచేసా, ఓడినప్పుడు పనిచేసా, ఇప్పుడు పనిచేస్తున్నా. ఎందుకంటే రాష్ట్రంలో 175 మందికి మాత్రమే ఈ అవకాశం వస్తుంది. 5 కోట్ల మందిలో 175 మందికి మాత్రమే అవకాశం వస్తుంది. ఆ 175 మందిలో మనం ఉంటాము అంటే అది మనం ఎంతో అదృష్టం చేసుకుంటే వచ్చే అవకాశం. ఆ అవకాశాన్ని కోల్పోతే ఇంకంతకన్నా ఏముంటుంది? ఇంకా రకరకాలు ఉండొచ్చు, డబ్బులు సంపాదించడంలో ప్రథమ స్థానంలో ఉండొచ్చు, చెడ్డ పేరు తెచ్చుకోవడంలో మంచి స్థానం ఉండొచ్చు, మంచి పేరు తెచ్చుకోవడంలో కానీ ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకొని ఎక్కడా కూడా కాంట్రవర్సీలు కలగకుండా మరి ఒక గుర్తింపు అనేది తెచ్చుకోవడం అనేది అది చాలా అవసరంగా నాకు ఒక ప్యాషన్ అంటారా లేకపోతే ఇంకేదన్నా అనుకోండి, నాకు అది ఒక ఇదిగా ఉన్నాను. అంత హార్డ్ వర్క్ చేశాను కాబట్టి ఆ బాధ ఉంది. మీకు సీట్ ఇవ్వనప్పుడు సార్, అంటే మీ నియోజకవర్గమే కాకుండా బయట నుంచి తెలుగుదేశం అభిమానులు కావచ్చు, సింపథైజర్స్ కావచ్చు, అందరూ కూడా బాధపడ్డారు. బోడే ప్రసాద్ గారికి సీట్ రావాలని అందరూ కూడా కోరుకున్నారు.
అలాగే అప్పుడు కోరుకుంది ఇద్దరు సార్. ఒకటి బోడే ప్రసాద్ గారికి, రెండు రఘురామకృష్ణరాజు గారికి. రఘురామకృష్ణరాజు గారికి సోషల్ మీడియాలో బాగా పాపులర్, ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ అందరితో కలిసి మాట్లాడటం కానీ. కానీ బోడే ప్రసాద్ గారు సోషల్ మీడియాలో మరీ అంత సిగ్నిఫికెంట్గా ఉండరు. మీ నియోజకవర్గంలో మీరు ఉంటారు, కానీ మీరు అంత ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయగలిగారు? అది పబ్లిక్లో ఉన్నాం. పబ్లిక్ కోరుకుంటేనే చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇవ్వగలరు. నేను పబ్లిక్లో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నాకెందుకు సీట్ ఇవ్వాలా? అందుకని నేను ఎవ్రీ మినిట్ పబ్లిక్లో ఉన్నాను, పబ్లిక్తో టచ్లో ఉన్నాను. కాబట్టి పబ్లిక్ అందరూ రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు నాకు తెలవకుండానే ప్రపంచంలో చాలా దేశాల నుంచి నాకు ఫోన్ చేసి ఇది చాలా అన్యాయం, చాలా రాష్ట్రాల నుంచి నాకు ఫోన్ చేసి ఇది మీకు సీట్ రాకపోతే ఇంతకన్నా దుర్మార్గం లేదు. వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది కూడా బోడే ప్రసాద్కి సీటు రాలేదంటే అసలు ఇంకేం ఎట్లా ఉంది ఏంటనేది నాకు కూడా కొంతమంది ఫోన్ చేశారు. అంటే పేర్లు అనేది అంటే వాళ్ళు నాతో అసలు నాతో టచ్ లేదు, నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళు ఫోన్ చేసి ఇదేంటి మీకు రాకపోతే నిజంగా మేము మీ పార్టీకి అభిమానులం కాదు, కానీ మీరంటే చాలా అభిమానం ఉంటుంది, మీకు సీటు రాలేదంటే మాకు బాధేస్తుంది అన్నారు. మరి అంత అభిమానాన్ని సంపాదించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకనే చాలా జాగ్రత్తగా చాలా సెన్సిటివ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఫీల్ అవడానికి ఈ పేపర్లో 2-3 ఇష్యూలు వస్తే ఫీల్ అవడానికి ఆయన కూడా ఎంత తక్కువ అంటే నిదానంగా అడుగు వేసుకుంటా ఇది కూటమి ప్రభుత్వం, మా వలన ఆయనకి చెడ్డ పేరు రాకూడదు, మేము ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగిన అంటే పొరపాటు తెలిసి చేయకపోయినా మేము కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీడియా వలన అల్లరైతే అది చంద్రబాబు నాయుడు గారికి నష్టం, అది కూడా జరగకూడదు అనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మా ఆలోచన. సార్ అంటే ఒక్కటండి, అంటే బోడే ప్రసాద్ గారు అంటే చాలా మంది కూడా ఇప్పుడు 2 క్వశ్చన్లు ఎప్పుడు కామన్గా వస్తాయి అన్నమాట. ఒకటి బాలకృష్ణ గారు కొడతారంట అని, అలాగే బోడే ప్రసాద్ గారు ఎవరితోనూ నవ్వుతా మాట్లాడరు అని. అది మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం ఇంటర్వ్యూ అప్పుడు కూడా. మీ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా మీరు అంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటారో తెలిసిన వాళ్ళందరూ కూడా దాని గురించి కామెంట్ చేయరు, కానీ బయట వాళ్ళకి మాత్రం అది ఇంకా ఉంది ఆ పర్సెప్షన్. అంటే మీరు ఇప్పుడు లేదు పోతుంది అంటే అదే నేను మేడ్ ఇన్ డిఫెక్ట్ అంటారు కదా, ఆ డిఫెక్ట్ నాలో ఉంటుంది, కొంతమందిలో ఉంటుంది. అది చేంజ్ అవ్వాలంటే కొంత అనుభవంతో ఎక్స్పీరియన్స్తో కొన్ని మన వెనకమాల ఉన్న టెన్షన్స్, ఆ స్ట్రెస్ అన్నీ కూడా ఉంటాయి, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కొంచెం రిలాక్స్డ్గా ఉంటే హ్యాపీగా ఉంటాం. లేదు వెనమాల టెన్షన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ అవ్వచ్చు, రకరకాల టెన్షన్స్, బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా ఉన్నప్పుడు కొంచెం అటు ఆలోచిస్తూ ఉంటాం. ఇట్లాంటప్పుడు ఉంటాయి. అది అవన్నీ లేకుండా హ్యాపీగా ఉన్నాం అనుకోండి, అది మళ్ళీ ఒక రకంగా ఉంటాం. ఇట్లా ఉంటుంది, రకరకాలు ఉంటాయి. బోడే ప్రసాద్ గారిలో కనిపించిన రాజకీయ జ్ఞానం ఉంటుంది సార్, రాజకీయ నీతి ఉంటుందని చెప్పొచ్చు సార్. ఎందుకంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 4 years బ్యాక్ మీరు చాలా క్లియర్గా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు లేకపోవడం, జనసేన లేకపోవడం మాకు కొద్దిగా దెబ్బ తగిలింది, నెక్స్ట్ టైంకి మేము జనసేనతో కలిసి వెళ్తే మాకు తిరుగులేని విజయం వస్తుందన్నారు. అది మనం మాట్లాడుకున్న 4 సంవత్సరాల క్రితం. కానీ మొన్న చూస్తే మాత్రం మీరు జనసేన కలిస్తే ఒకసారి కలవగానే ఆ ఇంపాక్ట్ అనేది స్టేట్ లెవెల్లో చూసాం. అలాగే ఇప్పుడు బీజేపీతో కలిస్తే కూడా మీకు ఆ విన్నింగ్ మెజారిటీ మనం చూసాం. సో ఇది డెఫినెట్గా అంటే చంద్రబాబు గారి కష్టం, మీ అందరి కష్టం ఉన్నా సరే ఆ కూటమి అనేది ఇంపాక్ట్ మాత్రం స్టేట్ మీద డెఫినెట్గా ఉంటుంది. లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ బాగోక ఆయన వద్దు అనుకున్న ప్రజలు ఓడించుకోలే. చంద్రబాబు నాయుడు గారు కొన్ని రాజకీయ తప్పిదాల వల్లనే పోయింది అనుకుంటున్నాం, కానీ చంద్రబాబు నాయుడు గారి జగన్మోహన్ రెడ్డి కావాలి అని చెప్పి ఓటేశారు. చంద్రబాబు నాయుడు గారు వద్దు అనుకొని ఎక్కడ ఓటేయలే. ఆ ఉద్దేశంతో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కావాలి అనుకున్నా కానీ మనం బీజేపీతో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ గొడవ పడకుండా మనం కలిసి ప్రయాణం చేసినట్టయితే ఆ రోజు ప్రభుత్వం కూడా టీడీపీనే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావాలి అనుకుని ఓటేశారు. ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసినాక జగన్మోహన్ రెడ్డి వద్దు అనుకుని ఓటేశారు. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఒక బలమైన శక్తిగా ఉన్నారు కాబట్టి అనూహ్యమైన మెజారిటీ వచ్చింది, అంతే తప్పితే వేరే. సార్ అంటే మీరు ప్రజలతో ఎప్పుడు కూడా చాలా క్లోజ్గా ఉంటారు, ప్రజల్లో ఏమనుకుంటున్నారో కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ మన ప్రజలు రెండింటి మీద మాత్రం బాగా వ్యతిరేకంగా ఉన్నారు. ఒకటి శాండ్ పాలసీ, ఇంకోటి మందు. సో మద్యం అనే దాన్ని ఎంతో కొంత కరెక్ట్ చేసుకున్నారు. శాండ్ పాలసీ అంటే మీకు తెలిసే ఉంటుంది, అది ఫ్రీ శాండ్ అని చెప్పినా సరే నేను ఒకటి చెప్తున్నాను, శాండ్ పాలసీ లేదు, ఇంకే పాలసీ లేదు.
కేవలం జగన్మోహన్ రెడ్డి అహంకారం, జగన్మోహన్ రెడ్డి పరిపాలనే మైనస్. ఇంకొకటి సేమ్ తెలంగాణ. ఇంకా దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం కూడా అనవసరం. అది ఓకే సార్. అంటే ఆ శాండ్ పాలసీ మీరు అంటే ఇప్పుడు కూడా శాండ్ పాలసీలో కూడా ఇట్లాంటి మిస్టేకులు లేవు. వాళ్ళు కరప్షన్ చేశారు, దానివల్ల అయితే ఓడిపోలేదు. ఓడిపోయారు అంటలేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్లో బిల్డర్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, శాండ్ కోసం ఇబ్బంది పడ్డారు. కానీ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఫ్రీ శాండ్ వస్తుంది అనుకున్నాము. అంటే ఫ్రీ శాండ్ వస్తుంది, కాకపోతే ఎప్పటి నుంచి కూడా బీచ్ల నుంచి వస్తుంది. అండ్ ఆ ఒక్కో లారీ కూడా 4 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఇబ్బందులు పడతాయి. అంటే ఇప్పుడు రెయిన్ సీజన్, ఫ్లడ్ ఏంటంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓపెన్ క్వారీస్ ఎక్కడ ఓపెన్ అవ్వాలి. అది కరెక్ట్గా గవర్నమెంట్ ఫామ్ అయ్యి మళ్ళీ రెయిన్ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి కొద్దిగా ఇబ్బందులు తలెత్తినాయి. అలా కాకుండా రేపు నవంబర్, డిసెంబర్ కల్లా మొత్తం A to Z సెటరేట్ అయింది. ఈరోజు ఫ్రీ శాండ్ ఉన్నా కానీ ఒక్కొక్క లారీ 25 లక్షలు 50 లక్షల రూపాయల లారీ ఒక రోజల్లా ఆపి ఒక ట్రిప్ వేస్తే వాడికి వర్కౌట్ అవ్వదు. 10,000 రూపాయలు కిరాయిలైంది వాడు పెట్టడు. ఈ రోజున ఫ్రీగా శాండ్ దొరుకుతున్నప్పుడు 4 ట్రిప్పులు వేస్తే వాడు 3,000కో 4,000కో తోలుతాడు. ఇటు ఒక ట్రిప్ పడినప్పుడు ఆ 10,000 వాడికి మిగలకుండా వాడేయలేడు. అందువలన ఫ్రీ శాండ్ అన్నా కానీ తక్కువ రేటుకి రాలేకపోతా ఉంది. డెఫినెట్గా 2-3 మంత్స్లో అదంతా ఒక నిదానంగా స్లోగా స్టెప్ డౌన్ అవుతా తగ్గిపోతుంది. ఫ్రీ శాండ్ ఏంటనేది ఆ రోజుకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి జనాలు కూడా యాస్పిరేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అంటే హోప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఏదో డెవలప్మెంట్ అయిపోతుంది, ఏదో మార్పు వచ్చేస్తుందని. సో అంత ఇంపాక్ట్ఫుల్గా మనం చేయగలుగుతూ ఉంటారా? ఎందుకంటే ఇప్పుడు కూడా చూసుకుంటే మన చంద్రబాబు గారు కూడా చాలాసార్లు చెప్పారు, ఫండ్స్ అనేది స్కేర్సిటీ ఉంది, నా చేతిలో మంత్రదండం లేదు, అన్నీ కూడా చేయలేము, మాకు టైం కావాలి అంటున్నారు. కానీ ప్రజలకు అంత ఓపిక ఉండట్లేదు ఈ మధ్య. డెఫినెట్గా ఉంటుంది. మనం తొందరపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి నా ఫోటో ప్రతి ఇంట్లో పెట్టుకుని నన్ను పూజ చేస్తే చాలన్నాడు. జగన్మోహన్ రెడ్డి నీకు 151 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు అహంకారంతో ప్రతిపక్షాలపైన దాడులు చేయటం, డయాసిల్ పైన ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ తిడతా ఉంటే నీ ఆహాభావాలు చూస్తుంటే ఒక సైకో మెంటాలిటీ అనేది ప్రజలు నీ అహంభావాన్ని, నీ అహంకారాన్ని చూశారు. అందుకని ఈరోజు నిన్ను ఓడించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చారు, ఒక్కొక్కటిగా నెరవేరుస్తారు. గత ప్రభుత్వం చేసిన ఈ ఫైనాన్షియల్ విధ్వంసం అంతా కూడా కవర్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా చేస్తారు. కొన్ని చేయలేకపోవచ్చు. ప్రజలు మనం అర్థం చేసుకొని కన్విన్స్ చేసే పరిస్థితుల్లో రాంగ్ స్టెప్ వేయకుండా ముందుకెళ్తే డెఫినెట్గా ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా డెవలప్మెంట్ మోడ్లో చూస్తారు తప్పితే ఈ వెల్ఫేర్ మోడ్లో అనేది చూడరు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ పబ్లిక్ వెల్ఫేర్ కూడా కోరుకుంటున్నారేమో, మనం డెవలప్మెంట్ ప్లస్ వెల్ఫేర్ అనే ఉద్దేశంతో రెండూ కూడా మరి ఎక్కువ వెల్ఫేర్ అనౌన్స్ కూడా చేయటం జరిగింది. అయినా ఆయన యొక్క సీనియారిటీ, ప్రభుత్వం యొక్క సమర్థత, ఇప్పుడు ఈరోజు ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, అటు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్, ఎన్నిటితోటి డెఫినెట్గా 5 సంవత్సరాలు ఒకటి ఏమన్నా చేయలేకపోయినా కానీ డెఫినెట్గా ప్రజలైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తారని మేము అనుకుంటా ఉన్నాం. కరెక్ట్ పాయింట్ సార్. ఎందుకంటే చంద్రబాబు గారు ఈసారి వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేయకపోయినా కూడా డెఫినెట్గా గెలిచేవాళ్ళు. కానీ ఏంటంటే చంద్రబాబు గారు మేబీ అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు కాబట్టి అన్ని మన ఇంగ్లీష్లో అంటారు కదా, నో స్టోన్ అంటోన్ అని. సో అన్నింటినీ అలా చేయాలని చెప్పి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అనౌన్స్ చేశారు. కాకపోతే ఇప్పుడు మీలాంటి వాళ్ళు, అంటే ఇప్పుడు పెనోలు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నియోజకవర్గం కదా, అండ్ అలాగే ఇక్కడ మీకు రిచ్ పీపుల్ కూడా చాలా ఎక్కువ, బట్ చాలా మంది కూడా వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడైనా సరే దాని మీద ఒక క్యాంపెయిన్ ఎందుకు మొదలెట్టకూడదు సార్? అంటే అర్హులకి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వచ్చు, కొంతమంది అనర్హులు కూడా మాది పార్టీ కాబట్టి, మాది ప్రభుత్వం కాబట్టి స్కీమ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళన్నా సరే మీరు రాష్ట్ర బాగు కోసం ఇచ్చే నేను మొన్న అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసే రోజునే నేను అనుకున్నా, బాబు గారు పిలిచి ఎవరన్నా నాకు ఈ పెన్షన్ వద్దు, ఇది లేనివాడికి ఇవ్వండి అని చెప్పి ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళని సన్మానించి మనం పేపర్కి ఇవ్వాలా. కలెక్టర్ అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎవరైనా. కానీ ఈరోజు చాలామందిలో స్వార్థం పెరిగిపోయింది. నేను ఇప్పుడు చెప్తున్నా మీ మీడియా ద్వారా, ఎవరైనా అలా వచ్చి పేదవాడికి సహాయం చేయండి అని చెప్పి ముందుకు వస్తే మీ గొప్పతనం ప్రజలకు తెలుస్తుంది. అలా కాకుండా మనకు అన్ని అర్హతలు ఉండి ఏంటి బిడ్డలు అమెరికాలో ఉన్నారు, 4 ఎకరాల పొలం ఉంది, నాకేం ఇబ్బంది లేదు అనుకుంటే
హ్యాపీగా మీకు వచ్చే పెన్షను పేదవారి కోసం ఉపయోగించండి అని చెప్పి మీ మీడియా ద్వారానే నేను చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. యా డెఫినెట్గా అదేంటంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అది ఒక్క చోట కనుక మొదలైతే నేను అదే ఇన్స్పిరేషన్తో నేను ఇప్పుడు 10 ఏళ్ళు అయింది నా గ్యాస్ సబ్సిడీ వదిలేసుకొని. యా నేను వాలంటీర్గా వెళ్ళి సరెండర్ చేశాను. మనకెందుకు 200 నెలకి ఒక 100-200 అయితే 400. ఈరోజు ఎంతోమంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, వ్యాట్ జిఎస్టీ కడుతున్నారు, రకరకాల ట్యాక్సులు కడుతూ ఉన్నాం. ఒక రెస్టారెంట్కి వెళ్తే 2000 రూపాయలు బిల్లు కడుతున్నాం, ఒక హోటల్కి వెళ్తే 20 రూపాయలు పెట్టి టీ తాగుతున్నాం. మనం పేద ప్రజలకి చేయాలి, ప్రభుత్వం బాగుపడాలి, ప్రభుత్వం మీద భారం ఉండకూడదు, డెవలప్మెంట్ మోడ్కి వెళ్ళాలి అంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సబ్సిడీలు కానీ మీ వెల్ఫేర్ కానీ సరెండర్ చేస్తే ప్రభుత్వం ఇంకా దూకుడుగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది అనేది మీ ద్వారా నేను పిలిపిస్తా ఉన్నా. ఇది డెఫినెట్గా చాలా మంచి ఆలోచన సార్. అది మీరు అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళని మీ చుట్టుపక్కల కూడా ఇన్వాల్వ్ చేసుకొని చేస్తే మాత్రం డెఫినెట్గా అది వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవుతుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చినాక ఏంటంటే ఒక్కసారి కనుక యాక్టివేట్ అయితే సార్ అది క్యాస్కేడ్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా ఇది మాత్రం ఇనిషియేట్ చేయాలని, అది ఇంకా గ్రో అవ్వాలని కోరుతున్నాం సార్. అలాగే ఒకటి సార్, లాస్ట్లో ఇప్పుడు అంటే మీరు రాజకీయంగా ఎమ్మెల్యే అయ్యారు, ఏంటి సార్ నెక్స్ట్ ఆస్పిరేషన్స్ ఏంటి మీవి? నాకేమి లేవు. అంటే మనం ఎంత కాదనుకుంటే సరే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత ఒక మంత్రి పదవి రావాలనుకుంటారు, మంత్రిగా చేయాలనుకుంటారు. నేనైతే అసలు నేను 100% నాకైతే ఏ కోరికలు లేవు. ఎమ్మెల్యేగానే మంచి పేరు సంపాదించుకోవాలి, మళ్ళీ సంపాదించుకోవాలనే ఆలోచన మాత్రం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఎప్పుడు ఇలాగే డౌన్ టు ఎర్త్ ఉండాలి, అలాగే ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి, మమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటామండి. థ్యాంక్ యూ.